పక్కన పెట్టి కెమెరామెన్ ఆన్ అన్నప్పుడు ఆన్ అవ్వాలి మీరు, లేకపోతే కుదరదు. రారా అంటున్నారండి. చదువుకోవాలండి, నేను కెమెరా స్టడీ చేసుకోవాలండి. ఎలా పడతా తీసేస్తారండి అతమా. మళ్ళీ ఇలా తీసావు, అలా తీసావు, ఇలా పడ్డాను, ఇది ఇలా వచ్చింది అంటారండి. ఎన్ని చదివిందో చూసారా, నాన్ స్టాప్గా మాట్లాడింది. హాయ్ అండి, తెలుగింటి అత్తగోడల రుచులకు స్వాగతం అండి. మీరు అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఆ వాసుదేవుడిని అందరూ బాగుంటారని ఆశిస్తూ అందులో మేము ఉంటామని ఆశిస్తున్నాను. ఇదిగోండి లడ్డూ చేస్తున్నానండి. రకరకాల డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డూ చేస్తున్నాను. ఏడుశనగ గుళ్ళు వేస్తుంది, డ్రై ఫ్రూట్స్ అంటుంది ఏంటి వాళ్ళ అత్తగారు అని అనుకుంటున్నారేమో. కాదండి, ఏడుశనగ గుళ్ళు కూడా బలం కదండి. ఈ గుళ్ళన్నీ డ్రైగా వేపేసుకోవాలమ్మా. బాగా వేపేసుకుని మనం పొట్టు తీసుకున్నా పర్వాలేదు, పొట్టు తీయకపోయినా పర్వాలేదు. పొట్టు తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది తెల్లగాను, పొట్టు తీయకపోతే కొంచెం రంగులో కనపడుతుంది. ఇందులో బెల్లమే వేసుకోవాలి. బెల్లం వేసుకుని చేసుకుంటేనే మనకు ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, వేరుశనగగుళ్ళు ఇంకా ఉన్నాయండి. సియా సీడ్స్ అన్నీ ఉన్నాయి కానీ వేయట్లేదు. ఈ ప్రత్యేకంగా చేద్దామని వేస్తున్నాను అనమాట. రోజు అనుకుంటున్నానండి, అలా అలా అయిపోతుంది. పొడ్డోడితోటేమో వీడియోలు చేయడానికి కుదరక ఎలా ఉందంటే అండి, ఒక టైం టేబుల్లా ఉందండి మా లైఫ్. బిజీగా ఉండాలని ఇంకా బిజీ అయిపోయాం. కొత్తగా చీరలు వ్యాపారం పెట్టాం కదండి, అందులో కడుగు గిందులో కడుగులు. అదొక బిజీ. ఎవరొకళ్ళు వస్తాం చూపించటం, మళ్ళీ సర్దటం, పక్కన పెట్టడం అన్నట్టు. షాపు గట్ట కాదు కదండి, ఇంట్లో పెట్టి చేసిన మూలాన్ని. అది ఇదివరకు టచ్ ఉందండి, బాగా అలవాటు ఉన్నదే. ఈ మధ్యన నేను అప్పుడు ఎన్నికోసా ఇరిగిపోయినప్పుడు వ్యాపారాలు అయ్యి అన్నీ మానేసేసి వీడియోలు కూడా మానేసాం కదా ఈ మధ్యన. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో అవి కూడా మొదలుపెట్టాము. ఈయనేమో అటు ఇటు కానివాడు 3 సంవత్సరాలు అండి, స్కూల్కి ట్యూషన్కి. వాళ్ళ అమ్మ ట్యూషన్లో కూడా పెట్టేసింది అల్లరి భరించలేక. అల్లరి కాదండి, బాగా చదువుకోవాలని ఉద్దేశంతో అండి. ఇంట్లో మాకు గారం ఎక్కువైపోయిందండి. అది నన్ను అంటారండి, గారం అండి, నానమ్మ గారం అంటారు. ఏదన్నా ఒకటి అనేటప్పటికి నామో అనుకుంటే వెళ్ళిపోతుందండి. ఇంకేమవుతుందండి. అందుకని వాళ్ళమ్మ ట్యూషన్ వాటికి పెట్టి తీసుకెళ్ళటం అవి డ్యూటీ అది అయిపోయింది. ఈ పని అంతా నా మీద పడిపోద్దని తగ్గించుకున్నాం. అందరూ పచ్చళ్ళు అడుగుతున్నారు. ఈ లడ్డు, ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు లాంటివి మేము ఇంట్లో చేసుకొని ఉంటే చేసి పెట్టండి అని అడుగుతున్నారు. వీలైన కాడికి చూద్దాంలే అని అనుకుంటున్నాం. ఎంతవరకు జరుగుతుందో చూద్దామండి. భగవంతుడు చెయ్య, మన చేతుల్లో ఏమో చెప్పండి. ఒంట్లో ఓపిక ఉండాలి, బుర్రలోనేమో ఆలోచన ఉండాలి, చేతిలో డబ్బులు ఉండాలి, ఇన్ని రకాలు ఆలోచించాలి కదా. సరే అండి, ఇది చెప్పండి అత్తమ్మా. ఒకసారి వదలవదు అత్తమ్మా. బెల్లం ఉండలు చుడుతున్నారు. డ్రై ఫ్రూట్స్ ఉండాలి అత్తమ్మా. ఇది బెల్లం అండి. బెల్లం ఇలా పొడి చేసుకున్నాం అండి. ఇదేమో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు పొడి అండి. ఇదేమో ఏడుశనగ గుళ్ళు పొడి వేపేసి పొట్టు తీసేసి చేసుకున్నాం. ఇవన్నీ కలిపి ఇలా కలుపుకుందాం. ఇళ్లల్లోనండి ఎక్కువ పనులు చేసుకునేవారు, గుమ్మం తుడుచుకునేవారు, ముగ్గులు వేసుకునేవారు, చక్కటి పనులు చేసుకునేవారు. పల్లెటూరు అనుకోండి, అన్ని పాడి పని, ఇంట్లో పనులు, ఎక్కడ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇలాగ ఉండే కుటుంబాలు. అలాంటప్పుడు ఏ రోగాలు రొచ్చులు ఉండేవి కాదండి, చక్కగా ఉండేవారు అందరూ ఆరోగ్యంగా. ఇప్పుడేంటో అందరికీ అనారోగ్యాలే, బలమే ఉండట్లేదు. ఏమైపోయిందో తెలియదు, శక్తి అంతాను. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. ఇలాంటివి అప్పుడప్పుడు మనం చేసుకుని తింటే ప్రోటీన్స్, ఐరన్, కాల్షియము అన్ని రకాలు మన జుట్టుకి, శరీరానికి బాగా ఉపయోగపడుతుంది కదండి. జుట్టు కంటే జుట్టుకి ఏముందని అనుకోకండి. మనిషి బలంగా ఉంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది కదండి.
ఇటువంటివన్నీ చేసుకుని తింటూ ఉండాలండి. ఇది వరగడోళ్ళు నువ్వులని ఏడుశనగ ఉండలని రకరకాలు తినేవారు. అప్పుడు మంచి బలంగా ఉండేవారు. ఇప్పుడు మనకు అసలు బలమే లేదు, పిల్లలకి లేదు, పెద్దోళ్ళకి లేదు. మనం నెయ్యి ఎక్కలు లేకుండా ఇలా కూడా ఉండైపోద్దండి. టేస్ట్ ఉండదు అత్తమ్మ. కాదు, ఇలా అయిపోద్దండి. ఏమండి, ఇందులో కావాలంటే మనం ఖర్జూరం వేసుకోవచ్చు, ఇలా చుట్టేసుకోవచ్చు. కానీ మా కోళ్ళండి ఆవిడకి ఇష్టం ఉండదండి. నెయ్యి బలం కాదండి. నెయ్యి ఉండాలంటది ప్రతి దాంట్లోనూ. గొల్లొచ్చేస్తుంది అనుకోవచ్చు కానండి మన ఒంటికి. ఇంట్లోనూ శ్రద్ధ చేసి, నాకన్నా ఎక్కువ తనే శ్రద్ధ చేసి నెయ్యి ఎలా స్టోర్ చేసి పెట్టిందండి. నెయ్యి కొలెస్ట్రాల్ అని మట్టుకు అనుకోకూడదండి. నెయ్యి తినాలండి మనుషులు ఎవరైనా సరే, ప్రతి ఒక్కళ్ళు తినాలి. ఈ కొలెస్ట్రాల్ మంచియండి, మనం తినేదానికి చేసేదానికి సరిపోతుందండి. క్యాలరీలు పెరుగుతాయని ఏం క్యాలరీలు ఏమి పెరిగిపోతాయిలే, ఎప్పుడన్నా తినేది కదా. ఏకంగా ఏమన్నా ఎక్కువ పోసేసుకుని తినేసేవాళ్ళు అయితే తప్ప పెద్ద ఇదేం. అసలు నాకు ఎలా తినాలని చెప్పలేండి. బూరి వండేసుకోనండి, పూర్ణం బూరి అందులో పోసి చితిపేసి అందులో నెయ్యి 2 స్పూన్లు నెయ్యి వేసేసుకుని వేడివేడి నెయ్యి తింటే ఉంటుందమ్మా, సూపర్గా ఉంటుందండి. అసలు చెప్పక్కర్లేదు, అది అలా తిన్నట్టు ఫీలింగ్ వస్తుందండి. అస్తమాని అడుగుతుందండి, ఏంటో అయ్యో అలా అలా చేసేస్తున్నాం కానీ సరిగ్గా బూరెలు వండే టయానికి నెయ్యి ఉండట్లేదు. బయట నెయ్యి తెచ్చుకోం కదా, ఇంట్లో నెయ్యి అది ఉండట్లేదు ఆ టైంకి. ఇలా ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పింది సూపర్గా ఉంటుందండి. అత్తమ్మా, మనవాడికి ఇంకా 1/2 గంట టైం ఉంది అత్తమ్మ. వచ్చేస్తాడు మిసైల్ వస్తుందండి అక్కడ, బాడీని దూసుకుని వచ్చేస్తుంది. వంటలు చుట్టేసుకుందామండి. ఇదిగోండి సన్నాసి తినడం ఆడు బలవంతంగా పెట్టాలి. బాక్స్లో పెట్టామనుకోండి పప్పులు అయితే తింటాడు, కానీ ఏమో ఎందుకో మరి ఇంకా అలవాటు పడలేదు. అప్పుడప్పుడు ఆడికి ఇష్టం అనుకుంటే తింటాడు. నువ్వు తిను అంటాడండి. కొనుక్కుంటే బోర్డు రేట్ అండి, డ్రై ఫ్రూట్సే రేటు కదా. అవునండి, ఈ రకంగా చుడితే ఇంకా రేటు. ఇందులో ఖర్జూరం వేసుకుని చుట్టుకోవచ్చండి, ఖర్జూరం వేసి చుట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అత్తమ్మ లడ్డూలా లేవా అత్తమ్మ, కోడిగుడ్డులా ఉన్నాయి అత్తమ్మ. తొక్కుడు లడ్డూలాగా రావాలా? ఇంకా పొయ్యాలి పుష్కలంగా నెయ్యి. ఎందుకు ఇంకా ఎక్కువ? ఇది సరిపోద్ది అత్తమ్మ. ఇగోండి ఇగోండి లడ్డూలు చూసారా, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. కొంచెం నెయ్యి వేసాం, బెల్లం, జీడిపప్పు అలాగే బాదం పప్పు, పిస్తా పప్పు, ఏడుశనగపప్పు, బెల్లం, కొంచెం నెయ్యి. ఇగో ఇన్ని లడ్డూలేమో. ఇదండి, నచ్చిందండి. మంచి ప్రోటీన్, మనకు కావాల్సిన పోషకాలన్నీ ఉండే లడ్డూలు. శిరస్సు నుంచి సిరపాదాల వరకు, సిరిపాదాలు అంటారు, పాదాల వరకు పనిచేస్తుంది అనమాట. బాడీని అంతా ఇమ్యూనిటీ పెంచుతుంది, అన్నీ బాగుంటుంది కదా. మీకు తెలియదు ఏం కాదు, అందరికీ తెలుసున్నదే. ఇదిగోండి